అప్పుడు మీరు చెప్పండి. యా రమ్య గారు. అంకుల్ చెప్పింది కరెక్టే, కాకపోతే అంకుల్ ఇక్కడ ఒక మెయిన్ టాపిక్ పాయింట్ చెప్పడం మర్చిపోయినరు. టీఆర్ఎస్ పార్టీ లాంచ్ అయిన తర్వాత నా హస్బెండ్ మసూన్ రావు కూడా పార్టీ ఫౌండర్ మెంబర్ అండ్ కేసీఆర్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కరీంనగర్ 2004 కేసీఆర్ ఎంపీగా చేసినప్పుడు పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మీడియా ఇన్ఛార్జ్, చాలా ఆయన ఇక్కడ హరీష్ కీలక పదవుల్లో ఉన్నారు. అంకుల్ ఈ పాయింట్ మర్చిపోయి చెప్పడము. ఆ రకంగా పనిచేసిండ్రు వీళ్ళు. నలుగురితో పాటు ఐదుగురు హస్బెండ్ కూడా సమానమైన కవిత మధువే ఉండే ఫస్ట్, తర్వాత కూడా వచ్చారు వీళ్ళు. ఫస్ట్ హరీష్, మా హస్బెండ్ మసూన్ రావు ఉండేది. వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని రన్ చేసారు. ఉద్యమ కాలంలో జెండా పట్టనప్పుడు, ఒక డిస్టిక్ లో పార్టీ ఆఫీస్ పెట్టలేనప్పుడు, ఒక కారు గాని ఇంటి మీద కూడా జెండా పెట్టలేని పరిస్థితిలో మా కమ్యూనిటీ అంతా కూడా అవహేళన చేసిన టైంలో ధైర్యంగా ముందుకెళ్ళి మేము మా ఇంటి నుంచి కానీ మేము సొంతంగా మా సొంత డబ్బులతోటి పార్టీ ఆఫీస్ పెట్టడం కానీ అవన్నీ చేసినాం. అంకుల్ వెల్మా కమ్యూనిటీ అవహేళన చేసిన స్టార్టింగ్ లో కేసీఆర్ ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు? ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, కానీ స్టార్టింగ్ లో ఇది ఉండేది అసలు ఎప్పుడు కూడా అయ్యేది కాదు, పోయేది కాదు. చంద్రబాబు తోటి ఏం పెట్టుకుంటావు, నీతోటి ఏమైతుంది, ఏం సాధ్యం అవుతుంది అని చాలా అవహేళన చేసినారు. అవమానాలు జరిగినాయి, అన్ని కూడా జరిగినాయి. అయినా అవన్నీ ఆయన మనసులో కాదు కడుపులో పెట్టుకొని తను ఏం చేయాలనుకున్నారో ఆ రకంగా ముందుకు పోయినారు. ఇక్కడ అంకుల్ చెప్పినట్టు చెప్పాల్సింది, ఈ శకునిగాడు సంతోష్ గాడు ఎంటర్ అయ్యింది అంకుల్ 99 అనుకుంటా. బాబాయ్ మా కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వాడు ఎంటర్ అయ్యిండు. అప్పటి నుంచి ఈ పార్టీ లాంచ్ అయినప్పటి నుంచి హరీష్ తో పాటు ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం, తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం, అంకుల్ కూడా తెలుసు మా ఫ్యామిలీ గురించి. మేము సొంత అంకులని సొంత మేనమామలాగానే పిలుచుకుంటాం. ఎందుకంటే మాకందరికి కూడా దిలీప్ అంకుల్ అంటే ఆ యాక్సెస్, ఇంటిమసీ, ఆ రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే శోభమ్మ, కేసీఆర్ భార్య శోభమ్మ, ఇక్కడ ఒక శశికళ ఉంది. ఆ శశికళ ఫ్యామిలీ ట్రాప్లో పడి ఈరోజు సొంత కూతురు సొంత తండ్రి మీద ఈరోజు మాట్లాడే దుస్థితి పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా అంకుల్ కూడా ఆ విషయాలు కూడా తెలుసు. ఎప్పుడైతే నేను 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడున్న లోపాలు ఎత్తి చూపుతున్నప్పుడు సరి చేసుకోకపోవడం వల్లనే ఈ రోజు కన్న కూతురు కవిత కూడా ఈ పరిస్థితి వచ్చింది. అన్న కూతురును అని నన్ను ఆగం చేసేసిండ్రు. తెలివిగా ఈ శకునిగాడు వని ఫ్యామిలీ మా హస్బెండ్ జరిపేసిండ్రు ఫస్ట్. ఆ తర్వాత నన్ను జరిపేసిండ్రు. అట్లా 1 by 1 దిలీప్ అంకుల్ కూడా బయటకు వెళ్ళిపోయేటట్టు చేసిండ్రు. అంకుల్ ఉన్నారు కదా, చెప్తారు కదా, రమ్య గారు అట్లా వాడు వీడు అనద్దు కాదండి. ఓకే సారీ మామూలుగా వాడుకలో అట్లా అంటదా ఆయన ఇదేం అన్పార్లమెంటరీ కాదు కదండి. అంటే ఇప్పుడు మేము ఎంత నష్టపోయినాం, ఎంత కష్టపడ్డాం. నేను కూడా 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు కానివ్వండి, మా కమ్యూనిటీ ముందు కానివ్వండి, ఒక అన్న కూతురు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు విభేదిస్తుంది కేసీఆర్ ను అని నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, నేను ఎంత కష్టపడ్డా, ఎంత నష్టపోయినా అనేది నాకు తెలుసు. కాబట్టి జస్ట్ నేను వాడు అన్నా. కానీ వాడు చేసిన వికృతమైన చేష్టలు, నీచమైన చేష్టలు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు అండి, అనుభవించిన మాలాంటి వాళ్ళకి తెలుసు. జస్ట్ వాడు అన్నదే మీకు కనిపిస్తుంది, కానీ వాడు చేసిన అష్టదరిద్రం పనులు ఈ రోజు ఒక కల్వకుంట్ల ఆడపిల్లను జైలుకు పోయి వచ్చే పరిస్థితి ఈ రోజు కవిత మాట్లాడే దుస్థితి తెచ్చింది అంటే వాడి వల్లనే. డెఫినెట్ గా ఇది ఈ వీడు చేసే నీచ నికృష్ట పనులు కేసీఆర్ వరకు రీచ్ అవ్వవు. రీచ్ కాకుండా అంతా మేనేజ్మెంట్ చేసేదే శోభమ్మ. అక్కడ అసలు సూత్రధారి రిమోట్ అంతా కరీంనగర్ లో శశికళ దగ్గర ఉంటారు. ఆ శశికళ అన్నట్టు ఆమె సంతోష్ వాళ్ళ అమ్మ, మందర పాత్ర ఆమె పోషిస్తుంది, ఈ శోభమ్మ వింటది. ఈ పరిస్థితి ఈ రోజు దాపురించింది. ఈ రోజు పోనీ నేను అన్న కూతురును నేను విభేదించిన బయటకు వచ్చిన ఈ రోజు కన్న కూతురు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ లోపాలు ఉంటేనే కదా కవిత కూడా మాట్లాడుతుంది. ఆ లోపాలు నేను చెప్పినప్పుడు ఎందుకు సవరించుకోలేకపోయినరు అంటే ఇప్పుడు అన్న కూతురు కన్న కూతురు కంటే ఎవడో అవతలవాడు అంత దగ్గరైపోయిందా అంటే వానికి ఎవరు ఇస్తున్నారు ఇంపార్టెన్స్? ఇక్కడ పెద్దమ్మ ఇంపార్టెన్స్ తోటే కదా ఈ రోజు ఒక అన్న కూతురు ఒక సొంత కూతురు ఇద్దరు ఆడపిల్లలు నెట్టేసినంత పని చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దేనికోసం? ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల పనిచేసే మహిళలు గాని లీడర్లు గాని అందరు కూడా గమనించుకోవాలి. ఇంటి ఆడపిల్లలకు ఈ రోజు మాకే ఈ దుస్థితి వచ్చిందంటే రేపు
2001 నుంచి పార్టీలో జెండా మోసిన వాళ్లకు ఇది వరకు అతిగతి లేదు. అంకుల్ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళం ఆగమైపోయినాం. నమ్ముకొని ఉన్న వాళ్ళు రేపేం చేస్తాడో, పెద్ద మనిషి రేపేం చేస్తాడో అని స్టిల్ అప్పటి నుంచి ఇప్పటికి జర్నీ చేస్తున్న వాళ్ళు, ఏమి కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మీరు అన్నది మీ పరిస్థితే కవితకు సేమ్ రిపీట్ అయిందంటారు, వచ్చిందంటారా? అసలు ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ చేసింది అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అందరు మాట్లాడుకున్నారు, తెలిసింది, జైలుకు పోయింది, వచ్చింది. కానీ ఆ స్కామ్ చేసేటట్టు ప్రేరేపించింది ఎవరు? తెలివిగా కవితను తిహార్ జైలుకు పోయే పరిస్థితి కల్పించింది ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఈ శకునిగాడు, ఆ శకునిగాని ఫ్యామిలీ. ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందు మాట్లాడితే ఫ్యామిలీ అన్ని బయట పెడుతుంది అంటారు, కానీ అంటే ఆ శకునిగాడి ఫ్యామిలీ ఎంత తెలివిగా మమ్మల్ని వాళ్ళు గెటాన్ అవ్వడానికి, మా ఆడపిల్లలను ఎంత అన్యాయంగా, ఏ రకంగా ట్రాప్ చేస్తారు, ఏ రకంగా సైడ్ చేస్తారు అనేది ఫేస్ చేసినా మాకు తెలుసండి. అన్ని కూడా మీడియా ముందు మేము చెప్పలేం కదా. అంటే మీ ఆవేదన అర్థం చేసుకోగలను, బట్ ఎందుకంటే మీడియాలో మనం కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు పర్సనల్ గా కానీ దాని విధంగా కానీ, బట్ ఓకే అర్థమైంది. బట్ ఐ నో అంటే మీరు ఎమోషనల్ అవుతున్నారు, బట్ సఫర్ అయింది. ఇప్పుడు ఎమోషనల్ కాదు భరత్ గారు, సర్వీస్ చేసినాం, పార్టీకి సాక్రిఫైస్ చేసినాం, ఎన్ని రకాలుగా చేయను అన్ని రకాలుగా చేసినాం. అంకుల్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, ఇంకా ఇక్కడ కనపడని చాలా మంది కేసీఆర్ ను ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుడు అనుకున్నారు, ఓన్ చేసుకున్నారు. ఆయన ఉంటే చాలు, ఆయన ఎదుగుతా ఒక మర్రి చెట్టు లాగా, ఆ మర్రి చెట్టు నీడలు ఉంటాము అనుకున్నాం. కానీ మేము ముందుగానే మాకు ఇది కావాలి, అది కావాలి అని మేమేం మాట్లాడుకొని కమిట్మెంట్ తీసుకొని కేసీఆర్ తోటి పనిచేయలేదు. ఇక్కడ నేను చెప్పడం కాదు, అంకుల్ కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు మరి ఆగమైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్టీ జెండా మోసిన వాళ్ళు, అసలు చెమటోడ్చకుండా ఈరోజు రాజ్యసభలు తీసుకొని ఈరోజు ఇంటి ఆడపిల్లలను బయటికి నెట్టేసేటట్టు ఎవరు చేస్తున్నారు వ్యవహారం, ఎందుకు చేస్తున్నారు, మరి వాళ్లకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మరి ఈరోజు తెలంగాణ సమాజం ముందు ఆడబిడ్డలను అవమానాల పాలు చేసుకుంటూ ఆడబిడ్డలను దోషులుగా చేసే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? కవితకు కూడా నేను ఇక్కడ నుంచి సూటిగా చెప్తున్నా, నేను ఎట్లయితే శకుని వల్ల ఇబ్బంది అయింది, వాడి వల్ల నాశనం అయిపోతుంది కుటుంబం గాని, పార్టీ గాని, ప్రభుత్వం గాని అని ఎప్పటికప్పుడు నేను కాంగ్రెస్ లో ఉండి కూడా చెప్పిన. కవిత కూడా ఈ రోజు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో దయ్యాలు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మా నాన్న దేవుడు అంది. ఆ దయ్యాల పేర్లు నువ్వు డైరెక్ట్ గా రాజకీయ నాయకులు అన్నప్పుడు చెప్పాలి. కేసీఆర్ ను కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా అలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, తమిళనాడులో జయలలిత గారు ఒక మంచి, ఆమె హీరోయిన్, మంచి లీడరు, మంచి ముఖ్యమంత్రి, మంచి అడ్మినిస్ట్రేటర్. అట్లాంటి ఆమెనే అక్కడ ఒక శశికళ ట్రాప్ లో పడి లాస్ట్ కు చనిపోయే ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో పడిపోయారు. నేను 2017లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు తమ్ముడు సామారాము అని చెప్పింది నేను 2017లోనే చెప్పిందండి. సేమ్ జయలలితకు పట్టిన గతే ఇక్కడ పట్టబోతుంది, అక్కడ జరిగిన పరిస్థితే ఇక్కడ జరగబోతుంది అని 9 సంవత్సరాల కిందనే నేను చెప్పిందండి. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు